తన కష్టం మీద తాను నిలబడుతూ మమ్మల్ని కూడా నిలబెట్టాడు. హాయ్ అండి, దిస్ ఈజ్ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. అందరికీ తెలిసిందే యానివర్సరీ అంటే ఎంత స్పెషలో ప్రతి ఒక్కరి లైఫ్లో పెళ్ళి అనేది చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. అది కంప్లీట్ అయిపోయి మాకు ఆల్మోస్ట్ 10 years ప్లస్ అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాం. మేము ప్రతి ఒక్కటి బాగా చేసుకుంటాము. ఇది కూడా యాజ్ యూజువల్ చేసుకున్నాం. ఈసారి అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారనమాట. నా ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పి వచ్చారు. అప్పుడే ఈ యానివర్సరీ కూడా వచ్చింది కరెక్ట్ టైంగా. మంచిగా అనిపించింది నాకైతేను. మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది ముందు రోజు కేక్ ఆర్డర్ ఇవ్వడానికంటూ బేకరీకి వచ్చాము నేను అత్తయ్య. అలాగే నేను డ్రెస్ తీసుకోవాలి కదా అని చెప్పి షాపింగ్ కూడా వచ్చానమాట. 2 కవర్ అవుతాయని చెప్పి ఇద్దరం మంచిగా అటు ఇటు తిరుగుతూ ఒక 2 కేక్స్ సెలెక్ట్ చేసాము. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో అప్పుడే బేకరీ కూడా కొత్త కేక్ ఆర్డర్ పెట్టాడు అనమాట. అందులో వెంటనే అదే ఆర్డర్ పెట్టాను నేను ముందు రోజుగాన. తర్వాత ఇక్కడ నుంచి షాపింగ్కి వచ్చాను అనమాట. మంచిగా షీ నీడ్స్కి వచ్చాము. ఫస్ట్ నేను కొన్ని శారీస్ చూశాను, అత్తయ్య కొన్ని చూశారు. తర్వాత కాసేపు కింద శారీ సెక్షన్ అయిపోయిన తర్వాత పైకి డ్రెస్సెస్ కౌంటర్లోకి వెళ్ళాము. అక్కడ ఏమో నార్మల్గానే ఏ డ్రెస్ అన్నా మీడియం నుంచి స్టార్ట్ అవుతుంది. నాదేమో స్మాల్ సైజ్. సర్లే తీసుకుందాంలే, అడ్జస్టబుల్గా ఉంది అని అనుకుంటే అక్కడ క్రౌడ్ చూసిన తర్వాత నాకు ఇంకొకసారి అందులో అడుగు పెట్టాలనిపించలేదు. కింద శారీస్ కన్నా పైన డ్రెస్సెస్ కౌంటర్లోనే ఎక్కువ మంది ఉన్నారు జనం. ఏంటో నార్మల్ డేలోనే వెళ్ళాను నేను, అయినా వీకెండ్స్లో కూడా కాదు, అయినా ఇంత క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్కి నాకు తీసుకోవాలనిపించలేదు. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. తర్వాత అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాం. కేఎల్ఎంకి తిరిగాం, ఇంకా వేరే షాప్ ఏదో తిరిగాం. తర్వాత లాస్ట్కి చెన్నై షాపింగ్ మాల్. అసలు నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఒక ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను అలాంటి షాప్లోకి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంకా తీసుకోకపోతే అత్తయ్య కొడతారేమో అని చెప్పి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసాం. ఇద్దరికి బాగా నచ్చింది, మంచిగా అనిపించింది, హెవీ వర్క్ ఏమీ లేదు అని చెప్పి ఇంకా అదే సెట్ చేసుకున్నాం. ఇది మ్యారేజ్ డే మార్నింగ్ అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత ప్రియా వచ్చిందనమాట. ఆఫ్టర్ 5.5 years తర్వాత అబ్రాడ్ నుంచి వచ్చింది. తను మా ఇంటికి వచ్చిందనమాట. ప్రియా, హారిక వాళ్ళ మమ్మీ, పిల్లలు. మంచిగా వాళ్ళ లంచ్ వాళ్ళతో చేసాము. మంచిగా అనిపించింది. ప్రియా నా కోసం పర్ఫ్యూమ్ ఇచ్చింది, చాక్లెట్లు ఇచ్చింది. మంచిగా తిన్నాం, బాగున్నాయి. థ్యాంక్ యూ ప్రియా. బట్ చాలా మిస్ అవుతాం కదా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా. ఇట్లా యూకేకి వెళ్ళే వాళ్ళు లేదంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది చెప్తుంది. ఈ పిల్లలు ఎంత మారిపోయారు ఇప్పటికి అసలు చాలా చేంజెస్ వచ్చేసింది మనలో. అది సిటీకి అది ఇదని మొత్తం అన్నీ మాట్లాడుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా, అన్ని విషయాలు చెప్తుంది. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, అబ్రాడ్లో ఎలా ఉండాలి, మనం ఎట్లా సెట్ అవ్వాలి అది ఇదని చెప్పి. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. అట్లాగా బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనేది సెట్ చేసినాను అనమాట బ్యాక్గ్రౌండ్ డ్రాప్కి. మీకు తెలిసిందే కదండి, ఈ స్టాండ్ అనేది నేను అమెజాన్లో తీసుకున్నాను. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే స్టాండ్ తీయాల్సిందే, బయటికి తీరా స్వామి అన్నట్టుగా. అలాగే యాక్చువల్లీ చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా సెటప్ కూడా చేసుకోవచ్చు. మంచిగా నేనే సెట్ చేశాను. ఈలోపు అత్తయ్య మావయ్య కూడా కింద వాకింగ్కి వెళ్ళట్టున్నారు. ఈ టైంలో గ్యాప్ ఉంది కదా అని చెప్పి నేను సెట్ చేశాను. ఎలాగో ఖాళీగా ఉండే ఫోన్ ఎంతసేపు అని చూస్తామని చెప్పి మంచిగా అనిపించింది. మా యానివర్సరీ కోసం ఒక బ్యాక్ డ్రాప్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నేను. నాకు బాగుంది. 2-3 సెలెక్ట్ చేశాను. ఫైనల్గా ఆ బ్యాక్ డ్రాప్ బాగా నచ్చింది. అది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండర్ బడ్జెట్, ఐ థింక్ 300 బిలోనే వచ్చింది. ఎంత బాగుందంటే నిజంగానే ప్రెట్టీగా ఉంది. చాలా బాగా అనిపించింది మంచిగా. తర్వాత బ్యాక్ డ్రాప్ అంటూ సెట్ చేసి బెలూన్స్ కూడా ఎక్కువ ఏం పెట్టాలనుకోలేదు. నాకైతే ఏం నచ్చలేదని కాదు, ఇది ఫస్ట్ యానివర్సరీ కాదు కదా మాకు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అందుకని కొంచెం తక్కువే పెట్టాను. 3 ఎన్నో పెట్టా. అది కూడా పెట్టకపోతే బాగోదేమో అన్నట్టుగా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తామండి. అప్పుడెప్పుడో ఇంటర్ అవ్వంగానే పెళ్ళి అయిపోయింది. తర్వాత అసలు లైఫ్ చూసుకుంటే ఆయన సెట్ అవ్వలేదు అంటే ఇప్పుడున్న అంత పొజిషన్ లేదు ఆయనది కూడా. అప్పుడే బిగినర్ కాబట్టి. బట్ మేమిద్దరం ఇప్పుడు ఎంత గ్రోత్ అయ్యామో. అప్పుడు ఫొటోస్ కానీ ఏమన్నా చూసుకుంటే భలే ఇదిగా అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత చేంజ్ వచ్చిందో. కొంతమంది అయితే నేను నా ఎంగేజ్మెంట్ ఫొటోస్ నేను కాలేజీకి తీసుకెళ్ళా 1-2 సార్లు. వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, అక్క నీ హాఫ్ సారీ ఫంక్షనా ఇది అన్నారు. నాకు ఇంకా అసలు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అంత చిన్నపిల్ల అనమాట. అసలు ఆ పోలికలే ఉండవు అప్పటికి నాకు ఇప్పటికి కూడా. బట్ లావ్ అయితే ఏం అవ్వలేదు, మ్యాక్సిమం అంతే ఉన్నా.
లిటిల్ బిట్ లావ్ అయ్యి అంతే, మరీ ఎక్కువేం కాదు. అప్పుడు ఏ బస్సు ఎక్కినా గాలికి ఎగిరిపోతావు అని అనేవారు డ్రైవర్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఊరికే అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా అనట్లేదులే, కొంచెం అదనమాట. బాగుంది. బట్ మా ఇద్దరి కష్టం కాదు, ఆయన కష్టం మీదే మేము మంచిగా హైదరాబాద్లో సెట్ అయిపోయాం. ఇంకా ఏ బాధ లేదు మాకైతే నిజంగానే. అసలు వెనక తిరిగి చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తేమో అనిపిస్తుంది. బాగా సెట్ అయ్యాము, ఆయన సెట్ అయ్యారు, పిల్లలిద్దరూ మంచి స్కూల్లో జాయిన్ చేశారు. ఇదంతా ఆయన వల్లే కదండి. ఊర్లో ఎలాంటి బ్యాక్డ్రాప్ లేదు, అలాగే మాకు ఎలాంటి పొలిటీషియన్ రిలేషన్ కూడా లేదు. బట్ ఆయన కష్టం మీద అట్లా నడుస్తూ ఉన్నారు. ఏ లోటు లేకుండా మేము అడిగిందల్లా చేస్తూ ఉంటారనమాట మా ఆయన. నిజంగానే భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఎక్కడో ఉన్న వాళ్ళము ఎటు వచ్చేసినామని. సిటీ అంటే ఏం తెలియదు నాకు అప్పుడైతే. ఇప్పుడంటే చాలా బాగా తెలిసింది అనుకోండి, ఇన్ని ఇయర్స్ ఉన్నాం కాబట్టి. ఒక పల్లెటూరు అమ్మాయిని అలాంటిది ఇప్పుడు నేను ఇప్పటికి చూసుకుంటే నాకు నేను కానీ, లేదని మా హస్బెండ్కి కానీ, మా కెరీర్లో కానీ అప్ అండ్ డౌన్స్ కానీ, అఫ్కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న గొడవలు వస్తాయి, అది కామన్. బట్ ఒక రోజు మాట్లాడకపోయినా ఇంకొక రోజు మంచిగా ఉండి మేము సెట్ చేసుకొని మాతో మేము మంచిగా వండుకుంటూ పేరెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే. చూసారా బ్యాక్ డ్రాప్ ఎంత బాగుందని నిజంగానే. ఒక లవ్ సింబల్, రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, కింద లవ్, టెడ్డీ బేర్స్. నాకైతే భలే అనిపించిందండి అసలు చూడంగానే. 3D లాగా అనిపించింది, ఎంత బాగుందో. లైటింగ్స్ పెట్టుకున్న వాడే లైట్లు కూడా ఇచ్చాడు. ఒక 2-3 పిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇది తీసుకున్నాను. బాగా అనిపించింది. కాసేపు ఈ డెకోర్ వీడియోకి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చూసారా, అది బ్యాక్ డ్రాప్ అంటే యాడ్ చేసిన తర్వాత ఎంత బాగా లుక్ వచ్చిందో. తర్వాత బెలూన్స్ అంటూ పాప్ చేస్తున్నాను అనమాట, వైట్ బ్లూ. ఒక 3 అనమాట అంతే. ఇంకంతకు మించి నాకు పెట్టాలనిపించలేదు, మరి పెట్టినా హెవీగా అనిపిస్తుంది అని చెప్పి. వీళ్ళు మా అత్తయ్యల్లో వచ్చేలోపు ఇదంతా చేసేయాలని నేను అనుకున్నాను. ఇంకా లైటింగ్స్ యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే అదే మంచిగా అనిపించింది. ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ గజిబిజిగా అనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేసి ఒక పక్కన పెట్టేశాను నేను. ఈలోపు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. వస్తూనే కేక్ కూడా తెచ్చేసారనమాట. మేము ముందుగానే ఆర్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి కేక్ అయితే నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. మాకు తెలిసినంత వరకు మేము కేకు లేదంటే ఇంకేమన్నా కావాలి అని అంటే గ్యారంటీ అదే బేకరీ నుంచి తెప్పించుకుంటాం. అది కరాచీ అనమాట, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నీ ఎగ్లెస్సే ఉంటాయి కాబట్టి కళ్ళు మూసుకొని తెచ్చేసుకోవచ్చు మనం ఏమన్నా. మా అక్క కాల్ చేస్తే అంటుంది, మీరు ఇంకా ఏం చిన్నపిల్లలా లేదంటే ఫస్ట్ యానివర్సరీ అనుకుంటున్నావు, ఎందుకు హడావడేని. బట్ అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ మూమెంట్లు, స్పెషల్ డేలు ఇవన్నీ చేస్తేనే కదా మనకి వావ్ అనిపిస్తుంది, అలాగే రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇలాంటి బెస్ట్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ఏమైంది, ఏమన్నా బడ్జెట్లో పెట్టాల్సిన పని కూడా లేదు నన్ను అడిగితే. చాలా తక్కువ బడ్జెట్లోనే అవుతున్నాయి, బెస్ట్ మెమొరీస్గా ఉంటాయి. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు వావ్ మనమేనా ఇవన్నీ చేసిందని అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది అనమాట. నిజంగానే నాకైతే భలే అనిపిస్తుంది. ఎవ్రీ మూమెంట్ నేను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే, ప్రతి ఒక్కటి కూడా. మొత్తం సెట్ చేసిన తర్వాత నేను మా చిన్నోడు మంచిగా యోయో అనుకుంటూ ఫొటోస్ దిగుతాను అన్నమాట. ఒక 2-3 మంచిగా అనిపించింది. తర్వాత మా ఆయన కోసం ఈ గిఫ్ట్ అనేది ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు తెలిసి 550 అట్లా పెట్టింది, కస్టమైజ్డ్ అనమాట. చాలా బాగుంటుంది. అది లైటింగ్స్ వస్తాయి, దాని మీద మన పేర్లు అలాగే మన యానివర్సరీ డేట్ కూడా వస్తుంది అనమాట. బాగా అనిపించింది నాకైతే. లైటింగ్ దాన్ని మంచిగా ఇంట్లో ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఈ మధ్య నేను ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్యాకింగ్ చేస్తున్నాను, ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా. తర్వాత కొంచెం మ్యాండరేట్గా బేసిక్గా ఫొటోస్ దిగుతున్నాము. ఇంట్లో మా హస్బెండ్ వస్తారనమాట. మేము కూడా మంచిగా రెడీ అయిపోయాము. చూసారా కేక్, వావ్ చూసారా ఎంత బాగుందో.
బటర్ స్కాచ్ కేక్ అంటూ ఆర్డర్ పెట్టామండి. చాలా బాగా అనిపించింది నాకు, నిజంగానే బాగా అనిపించింది. కేకు చాలా టేస్టీగా కూడా ఉంది, జున్ను ముక్కలాగా అనమాట. తర్వాత మంచిగా కేక్ అంటూ కట్ చేసుకున్నాము మా నలుగురుమిని. తర్వాత గ్రూప్ ఫొటోస్ మ్యాండేటరీ కదండి, మంచిగా గ్రూప్ ఫొటోస్ అంటూ తీసుకున్న తర్వాత మంచిగా ఒకరికొకరు కేక్ తినిపించేసుకున్నాం ఫస్ట్. తర్వాత ఏమో అత్తయ్య మాకు పెట్టారు, మేము అత్తయ్య వాళ్ళకి పెట్టాము. అలా ప్రతి ఒక్కరు కూడా కేక్ అనేది పెట్టడం కాదనమాట, కేక్ సగం తినేయడం అక్కడే, నిజం చెప్పాలంటే అంత బాగుంటుంది. తర్వాత కేక్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి నేను పక్కన పెట్టేసాను. ముందే కేక్ తినేస్తే ఇంతకుముందు ఫుడ్ అంటూ తినేవారు కాదు, అందుకని ఈసారి స్కిప్ చేశాను. తర్వాత మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను, ఆయన కూడా గిఫ్ట్ ఓపెన్ చేశారు. తర్వాత మా ఆయన గారు ఆశీర్వాదం తీసుకున్నాను, మా అత్త మామల ఆశీర్వాదం తీసుకున్నాము. మంచిగా ఫుడ్ అంటూ తిన్న తర్వాత డ్రింక్ అంటూ మ్యాండేటరీ కదండి. తర్వాత అప్పుడు లాస్ట్లో డెజర్ట్గా నేను కేక్ అనేది ఇచ్చాను ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఫుడ్ అంటూ వేస్ట్ అవ్వదు. నాకు ఇంతకుముందు చాలాసార్లు ఇట్లా చేసుకున్న ఫుడ్ అంతా వేస్ట్ అయ్యేది. అందుకని ఈసారి అట్లా కాదు అని చెప్పి, ఎలాగో మనం కేక్ కట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం తింటాం కదా, అదే తినేసి తర్వాత లాస్ట్లో కేక్ అంటూ ఇచ్చేసి స్వీట్గా బాగుంటుంది కదా అని చెప్పి. ఇది ఫ్రూట్స్ కేక్ అనమాట. పైన ఉన్న ఫ్రూట్స్ అన్నీ పక్కకు తీసేసాము, మంచిగా చాక్లెట్లు కూడా పక్కన పెట్టేసాము అండి. మా యానివర్సరీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ ప్రతి ఒక్కరూ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ యానివర్సరీని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ స్పెషల్ డేని ఎట్లా క్యాప్చర్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్లో చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.